హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో పిప్పు పొన్ను గురించి అయితే చెప్తాను. మనకి పొల్లు పుచ్చిపోతే ఏం తినాలనిపించదు, దానికైతే ఆకు అయితే చూపిస్తాము. ఆ ఆకు పెట్టుకుంటే పురుగులు అయితే బయటకు వచ్చా నెప్పు తగ్గిపోద్ది, మనకి చిగురు ఆపు వస్తుంది అనమాట. పొన్ను కింద చిగురు వస్తుంది, తెలుసులే. అది కూడా పగిలిపోద్ది. ఆ వాపు పగిలిపోద్ది. ఆ ఆకు పెట్టుకునే వల్ల మన లోపల ఉండే పురుగులు కూడా బయటకు వచ్చేస్తాయి. చూడండి, మేమైతే 2 కిలోమీటర్ల దూరం వచ్చాం ఫ్రెండ్స్. ఆ ఆకు ఎక్కడ దొరక్క ఒక ఏటి కట్టుకు వచ్చి చూడండి, మొత్తం ఏటి కట్ట మీదకి వచ్చి అయితే మేము వీడియో చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మనమైతే ఆ మొక్క దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అది నాకు చూసేసి వచ్చాము. ఇప్పుడు మనం అయితే ఆ మొక్క దగ్గరికి అయితే పోదాం. చూడండి, మట్టి చూడండి ఎలా తోలేస్తున్నారు. గచ్చకాయలు చూడండి ఫ్రెండ్స్, గచ్చకాయల చెట్టు అయితే ఎలా ఉందో. మొత్తం ఎండిపోతుంది గచ్చకాయల చెట్టు అయితే. ఆ గచ్చకాయలు చిన్నప్పుడు అందరూ ఆడుకునేది ఆ ఆటలతో. చూడండి ఎలా ఉందో. ఆ ముళ్ళు కానీ చేతికి కానీ తగులుకున్నాను అనుకో, పరక మాదిరి తగిలేసుకుంటే. చూడండి, తలకి ఎడ తగిలికి వస్తున్నాయి. దాన్ని తీయ చూపించా ఎట్టుంటుందో. చూడండి ఫ్రెండ్స్ ఎట్టుంటుందో. దీని కానీ బాగా సాది కానీ చేయి మీద కానీ పెట్టుకున్నారు అనుకో, జగ్గి అంటది. ఎలా ఉంది గచ్చకాయల చెట్టు ఇది. చూడండి ఎట్టుంది, మొత్తం పరికంపే భయంకరంగా ఉన్నాయి. మేమైతే ఆ ఆకు చూపించేదానికి 2 కిలోమీటర్ల బైకులు అయితే వచ్చినాం ఏటి కట్టకడికి. తెల్ల ఉమ్మెత్త కూడా ఉన్నట్టుందిడా, తెల్ల ఉమ్మెత్త ఉంది ఫ్రెండ్స్. ఒక 2 రోజుల నుంచి 3 రోజులు అయితే నైట్ అయితే వర్షం వర్షంగా పడిపోతుంది. చిన్న వర్షం కాదైతే, రాత్రి పొగులంతా తెరపిచ్చేస్తుంది. రాత్రి అయితే భయంకరమైన వర్షం. ఇదిగో ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త. ఇట్లతో కూడా వీడియో ఉన్నది, మీకు కావాలంటే చెప్పండి, వీడియో అయితే పెడతాము. పూలు నిన్న బాగున్నాయి, నేను పూసినాయి బాగా తెల్లగా వాడిపోయినాయి. తెల్ల ఉమ్మెత్త ఇది. తెల్లదుంటుంది, నల్లదుంటుంది. ఇప్పుడు మనం అయితే పదమ్మండి. చూడండి, గాలి ఏదో ఏటి కట్టదండి ఎలా ఉందో. మనమైతే ఇప్పుడైతే ఆ మొక్క దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మొక్క చూడండి, చూస్తున్నా. ఎంపల్ చెట్టు అంటారంట దీన్ని. ఇంకో చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం అయితే దీన్ని కోసుకొని ఒక చెట్టు కిందకి అయితే వెళ్ళిపోదాం. అక్కడైతే జాన్సమ్ అయితే దాని ప్రాసెస్ చెప్తుంది, ఎలా చేయాలి ఏందనేది. మన వీడియో మీరు చూస్తుంటే, ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయాలి. మీరు లైక్ ఇస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది. జస్ట్ మీరు లైక్ ఇవ్వండి, ఇంకేం చాలు. ఐఫ్ కూడా ఇవ్వండి, వీడియోలు చేయగలుగుతాం. మాకు మంచి వస్తుంది, వీడియోలు చేయాలని కుశాలుగా ఉంటుంది. మీరు సపోర్ట్ వల్ల మీకు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలు అయితే మీరైతే చూస్తున్నారో కానీ చాలామంది చూస్తున్నారు, అయితే లైక్ అయితే చేయడం లేదు. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే చెట్టు దగ్గరికి చూడండి ఎలా ఉందో. పోత రోజ్ కలర్ ఉంది పువ్వా. కాయలు దబ్బకాయలు. ఏం చెట్టు ఇది? ఎంపల్ చెట్టు. చెట్టు పేరు వచ్చి ఎంపల్ చెట్టు. ఇప్పుడు మనం అయితే పదం చూడండి ఎలా ఉందో. చాలా పెద్ద చెట్టు. మా ఊర్లో ఎక్కడ లేదు ఫ్రెండ్స్ ఇది. మేము ఇక్కడికి పనికి వస్తే ఇక్కడ దొరికింది అనమాట. ఇసుకలేనే ఉన్నది ఇది. ఇందుకు ఎడార్లు శాస్త్రాలు చెప్తా ఉంటారు. ఎంపల చెట్టుకు దోటలు వేసేవాళ్ళు ఉంటారు చెట్లకి అనేసి అంటుంటారు. ఎందుకంటే పుట్టుకాయలు అంటుంటారు. ఎంపల చెట్టుకు దోటలు వేసేవాళ్ళు ఇలా అని అంటారు. అంటే అదే నాకు అర్థం కాలేదు. పిల్లకాయలు చిన్న పిల్లకాయలు అంటే ఇది పొట్టుగా కదా ఉంటుంది. ఓహో, ఆకు ఎదగదు కదా, చెట్టు ఎక్కదని వాళ్ళు సామెతారు చెప్తారు పిల్లకాయలు కాబట్టి బొడ్డు పిల్లకాయలని ఎగతాలు చేస్తుంటారు. వీళ్ళు ఎంపల చెట్టుకు దోటలు వేసేవాళ్ళు అలా అంటారు అనమాట. పెద్దోళ్ళు శాస్త్రాలయ్యా. ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం. ఆకైతే కోసేసుకోవాలా. ఆకైతే మనం అయితే కోసేసుకుని ఒక చెట్టు దగ్గరకు వచ్చేసాం. ఆకునైతే అలా కోసుకోవాలంట. ఇప్పుడు చూడండి క్లియర్గా కనబడుతుంది ఎంపల్ చెట్టు.
రోసుగా ఉంటాయి దీని పూలు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, పూలు ఎట్లా రోజుగా ఉన్నాయి. ఇదే మాదిరిగా ఇంకొక చెట్టు కూడా ఉందన్నమాట, కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఉండలా అదొక పెద్ద ఆకు పైకి ఎదుగుతుంది, ఇది కిందనే ఉంటుంది, కానీ అది దానికొక ఎమ్మున్నది ఆకు. కాయ దానికి గుండ్రంగా ఉంటుంది, దబ్బకాయ. ఇప్పుడైతే కోసేసుకోవాలా, కోసేసుకుని నలిపేసుకోవాలి. చూడండి, కోసేసుకొని బాగా నలిపేసుకోవాలండి ఫ్రెండ్స్. నలగపోయినా దంచేసుకోవాలా, నలిపితే నలగట్లేదు. ఒక రోల్ వేసుకొని దంచేసుకోండి ఫ్రెండ్స్. దంచేసుకొని తెల్లగడ్డ వేసేసుకోవాలి, తెల్లగడ్డ వేసుకొని దంచేసుకోండి. తెల్లగడ్డ వేసేసుకొని బాగా దంచేసుకోండి. దంచేసుకొని బాగా ఇది ఒక ముద్దలాగా చేసేసుకోవాలి. అంత ముద్ద చేసేసుకుని దంచితే మెత్తంగా వచ్చేస్తుంది. దంచేసుకొని పిప్పు పండులో పెట్టేసుకోవాలి. అంటే మన పొన్ను పుచ్చిపో ఉంటుంది కదా, ఆడ పెట్టేసుకోవాలన్నమాట. నలిపేసుకొని బాగా ముద్దగా పెట్టేసుకొని ఆ జోమ్ అంతా అటే పెట్టుకోవాలా, కారిపోద్ది అనమాట. పెట్టుకుంటే ఆ జోమ్ వచ్చేటప్పుడు ఆ జోమ్లో వచ్చేస్తుంది పురుగు. పెట్టుకుంటే జోమ్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు మనకి చిగురు వాపు కూడా చిట్టుకుపోద్ది అనమాట. అది దీన్ని పెట్టుకున్నాక. కానీ ఇది పెట్టుకున్నాక ఒక గంట కల్లా మంట పుడుతుంది. మంట పుట్టినాక ఉసియాలి. అటా కానీ పెట్టుకున్నాం అనుకో పొక్కుపోద్ది నీరు. తెల్లగడ్డ వేస్తాం కాబట్టి మనకి. అవునులే, ఆ కారుకి మంట తెల్లగడ్డకి. విన్నారు కదా ఫ్రెండ్స్, మన పుచ్చిపోనికైతే ఇలా చేయాలన్నమాట. ఇలా చేస్తే మనకైతే పుచ్చిపోని అయితే తగ్గిపోద్ది. నొప్పి రాదు, ఏమీ రాదు. అంటే ఒక సంవత్సరం పాటు గ్యారెంటీ సంవత్సరం పాటు రాదు, తగ్గిపోద్ది. చూడండి, ఇలా నలిపేసుకోవాలి. చెట్టు చూపించు మన వాళ్ళకి. ఇదన్నమాట. మొన్న కూడా ఒక పాప పెట్టినాము, తగ్గింది. పాపకు పెట్టారా? తగ్గిందంట ఫ్రెండ్స్, చూసారు కదా. మనం ట్రై చేసాము, రిజల్ట్ వచ్చింది. మీకైతే వీడియో చూసి అయితే చూపిస్తున్నాం. అది కొంతమంది బాగా చూడండి, మీరు చెట్లు కనబట్టలేదు అంటారు. చూడండి క్లియర్గా, ఇది పూత 100% కరెక్ట్ పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో పూర్తిగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.